3 నెలలుగా జీతాలు లేవు. అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తల్లట ఎక్కేమెట్టు దిగేమెట్టు అన్నట్టుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు అప్పులు చేసి కుటుంబాలు పోషించుకుంటున్న దుస్థితి. పండుగ ఎలా చేసుకోవాలంటూ నాన్ రెగ్యులర్ సిబ్బంది ఆవేదన అని చెప్పి మరి 1వ తారీఖే జీతాలు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం 3 నెలల నుంచి జీతాలు ఇస్తలేవు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మీరు చెప్పిన విధంగా అన్ని శాఖల ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు వస్తలేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే మేడిపండు చందంగా ఉన్నది, దాని పొట్ట విపుతూ అన్ని పురుగులే. ఇక్కడ కేవలం మరి ప్రకటనలతోటే కాలం వెల్లదీస్తూ ఉన్నది. మరి ఇక్కడ అప్పులు చేసుకుంటూ మరి ఏదైతే తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇంకా 6 గ్యారంటీల అమలు ఆలు లేదు సూలు లేదు. ఇప్పుడు ఇంకా ఏదైతే రైతు భరోసాకు సంబంధించి ఈ సీజన్ ఇంకొక 8 రోజులైతే పంట చేతికి వచ్చే పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు రైతు భరోసా అందియలేదు. దాని పేరే పెట్టుబడి సాయం. మరి పెట్టుబడి సాయం పంట కోసిన తర్వాత ఏ విధంగా ఇస్తారో రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి. ఇప్పటికీ దానికి విధి విధానాలు రూపొందించలేదు. ఇంకా క్యాబినెట్ సబ్ కమిటీ దాని నివేదిక ఇవ్వలేదు. ఇంకెప్పుడు ఇస్తారు, ఇంకెప్పుడు రైతు భరోసా అమలు చేస్తారు? ఇంకో 8 రోజులు దాటితే మళ్ళీ అంతా కూడా మళ్ళీ కొనుగోలు మీద పడతారు. కాబట్టి ఈ ఒక్క టర్ము రైతు భరోసాను ఎగవేయడానికి గతంలోనే రైతు భరోసా ఇస్తా అని చెప్పి రైతు బంధు ఇచ్చి అరకొర మందికి ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ఈసారి ఆ రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, పూర్తి స్థాయిలో మొండి చేయి చూపి రాను రైతు భరోసా పథకానికి రైతు బంధు పథకానికి కూడా మంగళం పాడడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఒకవైపు సింగరేణి కార్మికులకు లాభాల వాటాకు సంబంధించి 33% చెల్లించాల్సి 32% గత ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు 33% మరి అని పెంచి 50% లాభాలను పక్కబెట్టి మిగతా 50%లో మాత్రమే 33% ఇస్తూ ఉన్నది. పైపెచ్చు 1,70,000 వాళ్ళు ఇస్తే మేము 1,90,000 ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం ఏదో సింగరేణి కార్మికులకు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నది. సింగరేణి కార్మికులకు న్యాయంగా వాళ్ళు సంపాదించిన డబ్బులో నుంచి వాళ్ళు పెద్ద మొత్తంలో ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ తీసారు కాబట్టి ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళ వాటా కూడా పెరుగుతుంది. మరి ప్రభుత్వం ఇచ్చినట్టు మేము 20,000 పెంచిస్తున్నామని చెప్పి ఏదో ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళి ఇచ్చినట్టుగా మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ 755 కోట్లను పక్కకు పెట్టుకొని మరి ప్రభుత్వమే అదనంగా 20,000 ఇచ్చినట్టుగా నిన్నటి రోజున మరి ఏదైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పడానికి కాంగ్రెస్ ఏదైతే మరి ఇక్కడ సింగరేణి కార్మికులందరూ కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు.